నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి దయవాల. మన స్టూడియోలో ఉన్నారు బాలకృష్ణ మయానంద స్వామి, ప్రాకృతిక జీవన విధాన నిపుణులు, పారంపర్య వైద్యులు. ఇప్పుడు ఆయన్ని అడిగి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఆరోగ్యానికి 6 సూత్రాలు అంటారు కదా, దానిలో 6వ సూత్రం ఏంటి గురువుగారు? ఆరోగ్యానికి 6 సూత్రాల్లో ఆఖరిదమ్మా. మొట్టమొదటిది ఆఖరిది రెండిటికి అవినాభావ సంబంధం ఉంటుంది. మొట్టమొదటిది టెన్షన్స్ ఫ్రీ లైఫ్, ఒత్తిడి లేని జీవనం. అది చివరిలో చెప్పేది మనం సహజ జీవనం అంటాం. న్యాచురల్ లివింగ్, ప్రాకృతిక జీవనం, ప్రకృతిబద్ధ జీవనం, ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా జీవించటం. ఇప్పుడు న్యాచురోపతిలో డిప్లొమా చేశాను నేను. డిప్లొమా ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అనేది చేశాను. న్యాచురోపతి కంటే కూడా పతి అనగానే మళ్ళీ హోమియోపతి, అల్లోపతి లాగా సంథింగ్ ఏదో జిమిక్కులు, మ్యాజిక్లు ఉంటాయి దానిలో. మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, బిజినెస్కి అవకాశం ఉంటుంది. బిజినెస్సే కదా, బిజినెస్ కాందే ఉంది ఈ రోజుల్లో. కానీ న్యాచురోపతి కంటే నేచర్ క్యూర్ బెటర్గా ఉంటుంది. నేచర్ క్యూర్ కంటే కూడా అన్నిటికంటే ఉత్తమంగా ఉండేది న్యాచురల్ లివింగ్, ప్రాకృతిక జీవనం, ప్రకృతిబద్ధ జీవనం, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించటం. ఇదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏదో అదేమి బ్రహ్మ విద్య కాదు, అదేదో రాకెట్ సైన్స్ కాదు. సనాతన ధర్మం అంటే ఆది నుంచి, అనాది నుంచి ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎప్పటికీ అది చెరిగిపోదండి, ఎప్పటికీ కనుమరుగవదు. ఎటర్నల్ అంటే పర్మనెంట్, శాశ్వతంగా ఉండే ధర్మం. అదే నేను చెప్తున్నాను కదా, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి, విశ్వశక్తితో కనెక్ట్ కాకపోతే కనీసం ప్రకృతి శక్తితో కనెక్ట్ అవ్వు అయి, టూ మచ్ డిస్ట్రాక్షన్ లేకోకుండా, మినిమల్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు ఆహారం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆకులో, గడ్డలో, రూట్సో, పళ్ళలో ఏదో తెంచుకోవాలి. రాలి పడింది తినడం అత్యుత్తమం, పళ్ళైనా ఆకులైనా కూడా. కానీ మరి అట్లాంటి వాతావరణం లేదు కదా ఇప్పుడు, చాలా దూరంగా జరిగాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వినాశనం కానీ, నాశనం కానీ, ఇంకొక జీవిని హింసించడం కానీ లేకుండా జీవించటం. ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా అంటే ఏమిటి? పశుపక్ష్యాదులు, ప్రకృతిలో సహజంగా స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి పశుపక్ష్యాదులు బ్రహ్మముహూర్తాన్ని లేస్తాయి, నిద్రలేస్తాయి. 3 గంటలుగా కిలకిల అని చప్పుళ్ళు చేస్తాయి, 4 గంటలకు లేస్తాయి. వేరే టెన్షన్ ఏం లేదు వాటికి. ఆహార సంపాదన, ఆ ఋతుక్రమంలో అండాశయాలు విడుదలైనప్పుడు స్త్రీ పురుష జంతువులు, పక్షులు, జంతువులు అనేకం. మనిషి వాటి జీవన వ్యవస్థను కూడా, జీవన సరళిని కూడా మనం నాశనం చేసాం కాబట్టి కొంత వేరుగా కనిపిస్తాయి. కానీ లేదంటే వయసులోకి రాగానే ఒక ఆడపక్షి, మగపక్షి రెండు కలిపి గూడు కట్టుకుని హ్యాపీగా జీవితాంతం కలిసి జీవిస్తాయి. బ్రహ్మముహూర్తాన్ని లేస్తాయి. తర్వాత వేరే ఆలోచన లేదు, ఆహారాన్వేషణలో వెళుతాయి. ఆకలైనప్పుడు తింటాయి, ఆకలి కాకపోతే తినవు, తీసుకొచ్చి పిల్లలకు పెడతాయి. ఆ కాలంలో అండాశయాలు విడుదలైనప్పుడు కలుస్తాయి, బిడ్డలు కంటాయి, వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోతాయి, అంతే. సో ఇది నియమబద్ధమైనటువంటి జీవనం ప్రకృతిలో ఉంది. తర్వాత పగలు ఏవి కూడా పండుకోవు, పక్షులు, జంతువులు అనేవి పగలు నిద్రపోవండి. చీకటి పడకంటే ముందే గూటికి వచ్చేస్తాయి, చీకటి పడ్డాక ఆహారం తీసుకో. సో ఇది ప్రాకృతిక జీవనం అంటే, ఇదే సనాతన ధర్మం అంటే. అంటే ఎలా జీవించాలంటే ఒక పక్షిలా జీవిస్తే సరిపోతుందని చెప్పేసి, అడవులో ఉండే పక్షులు, జంతువులు, ఓకే, ఏది దొరికితే అది తినాలి. సో ఇది ఈ విధంగా జీవిస్తే మనిషికి రోగాలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత మరి అట్లాంటి అవకాశం లేదు కాబట్టి మూలికల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. మూలికలు కూడా దొరకట్లేదు. మూలికలు చాలా జాగ్రత్తగా, బాగా దట్టమైన అడవిలో మూలికలకు కూడా వయసు ఉంటుంది, వాటికి కూడా ఒక పరిపక్వత అనేది రావాలన్నమాట. లేతగా ఉన్నవి రోడ్ల పక్కన, ఇప్పుడు పొల్యూషన్లో పెరిగినవి ఇక్కడ
చాలా గొప్ప విషయం ఏంటంటే అవును. ప్రకృతి మాత ఇంతటి పొల్యూషన్‌లో కూడా హైదరాబాద్ నగరం నట్టనడిబొడ్డున కూడా రోడ్ల పక్కన, రోడ్ల మధ్యలో, డివైడర్ల మధ్యలో కూడా మూలికలు పెరుగుతాయి. అవును. కానీ అవి మనం అవ అవకాశం ఉండదన్నమాట. హ్మ్. సేకరించుకొని వాటిని వాడుకోవడానికి అవును. మంచిది కాదు. పొల్యూషన్ ఆ మురుగునీళ్ళు తీసుకొచ్చి పోస్తారు కదా! హ్మ్. కాబట్టి మూలికలు ప్రతి సమస్యకి హ్మ్. మూలికలో పరిష్కారం ఉంది. ఒక్క క్యాన్సర్ 4th స్టేజ్ తప్ప మిగతా ఏ రోగాన్నైనా కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా కొన్ని నియమాలు విచ్చలవిడి జీవన శైలి నుంచి బయటపడి కొద్దిగా నియమబద్ధమైన జీవితం అలవరుచుకొని ఈ మూలికలు అలాంటి వాళ్ళ సహాయం తీసుకుంటే అమృత రసాయనం, బాడీని డీటాక్స్ చేసుకోవడానికి అమృత రసాయనం ఉంది. అలాగే మినరల్స్, శరీరానికి మినరల్స్ అందించడానికి ధాతు పుష్టి కోసం మినరల్ రిచ్ హెర్బల్ పౌడర్ ఉంది. మోకాళ్ళ నొప్పులు, శరీరంలో నొప్పులు ఇవన్నీ తగ్గడానికి వాత హ్మ్. విధ్వంసిని, మహావాత విధ్వంసిని మాత్రలు తయారు చేస్తున్నాం. హ్మ్. అలా చాలా సింపుల్‌గా మందులు వాడకుండా కూడా మీరు తగ్గించుకోవచ్చు. అవును. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషను, డైట్ ద్వారా, పథ్యం హ్మ్. ద్వారా. హ్మ్. కానీ అవకాశం ఉంటే అదే ఉత్తమం. అవకాశం లేకపోతే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే ఖచ్చితంగా ఒక రిప్రొడక్టివిటీకి సంబంధించిన ఇష్యూస్ అనే కాదు, పిల్లలు లేకపోవడం అనే కాదు, దేనికైనా కూడా చాలా సింపుల్ పరిష్కారాలున్నాయి. హ్మ్. ఒక 4th స్టేజ్ క్యాన్సర్‌కి మాత్రం మనం గ్యారంటీ ఇవ్వలేము. హ్మ్. శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, పారాసైట్స్‌ని ఎలిమినేట్ చేయడం, బాడీ పీహెచ్ వాల్యూని, రక్తం యొక్క పీహెచ్ వాల్యూని హ్మ్. బేస్‌లోకి గానీ, కొద్దిగా ఆల్కలైన్‌లోకి గానీ తీసుకురాగలిగితే చాలా రకాల క్యాన్సర్‌తో సహా అనేక రకాల వ్యాధులన్నీ కూడా సమసిపోతాయి. వాటంతట వాటే హ్మ్. అవే సమసిపోతాయి. కాబట్టి ఇది ధర్మాన్ని నిలబెట్టడం అంటే ప్రజలకి దిశానిర్దేశం చేయడం, హ్మ్. పంచభూతాల్ని నాశనం చేయొద్దు, ఏం చేయాలనేది చెప్పడం, ప్రజల ఆరోగ్యం కొరకు ఏమేం చేయాలో అది చేయడం. ఇవి చేస్తే ధర్మం నిలబడుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. హరి ఓం.